నుంచి ఇప్పుడు పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో ఆయన చెప్తున్నారు, సార్ మాట ముందొకసారి మాట వెనకొకసారి శ్రీపాద వల్లభుడి సాక్షిగా ఏనాడన్నా ఇప్పుడు కాదు 2019 ఎలక్షన్లో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళారా మీరు? పిఠాపురం వెళ్ళినప్పుడు జీవితంలో ఎప్పుడన్నా శ్రీపాద వల్లభుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చారా? పిఠాపురంలో ఓట్లు గురించుంటే మాత్రం శ్రీపాద వల్లభుడు శ్రీపాద వల్లభుడు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి. కొత్తగా ఇవాళ ఆవిడెవరో అమ్మవారి పేరు చెప్పాడు, ఏదో ఏంటండి ఆ పేరు వెళ్ళేది, అమ్మవారి పేరు ఒకటి చెప్పాడు గమ్మత్తుగా, అమ్మవారి సాక్షిగా ఇప్పుడే వచ్చినాయి ఇవన్నీ కొత్తగా. మరి భీమవరం మా ఊళ్ళమ్మ గారు ఏమైపోయింది? మరి మా ఊళ్ళమ్మ సాక్షిగా డంపింగ్ యార్డు నేను ఏర్పాటు చేస్తాను భీమవరం అని చెప్పి అది పెద్ద ఎన్నికల హామీ కదా. మా ఊళ్ళమ్మ గారిని ఏం చేశారు? ఇప్పుడు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి కాట సరి చేస్తున్నాడు చూడండి. హిందువులు శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి. మరి పెద్ద మసీద్ పిఠాపురంలో పెద్ద మసీద్ చిన్న మసీద్ ఉన్నాయిగా, అవి గుర్తు రాలేదా? ముస్లిమ్స్ అక్కర్లేదా ఓట్లు? ఓన్లీ క్రిస్టియన్లు హిందువులేనా? శ్రీపాద వల్లభుడు బ్యాప్టిస్ట్ చర్చి, బ్యాప్టిస్ట్ చర్చి శ్రీపాద వల్లభుడు. పెద్ద మసీద్ చిన్న మసీద్ కూడా ఉందిగా పిఠాపురంలో. ఏదో మసీద్ పేరు చెప్పుకొని, పెద్ద మసీదో చిన్న మసీద్ ఏదో పేరు. రంజాన్ మాసం కదా ఇది. ఇట్లా ఆయన మాటలు. నేను పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటాను, జ్వరం వస్తే హైదరాబాద్, జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాను మందు వేసుకుంటాకి, జలుబు తగ్గటాక హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఓటేసి ఎమ్మెల్యే అయితే ఉంటాను, మన జలుబుకు డాక్టర్ వాళ్ళు లేడనుకుంటా పిఠాపురంలో. జలుబు చేస్తే డాక్టర్ లేరు పిఠాపురంలో పాపం. అందుకోసమే కొత్త ప్రైవేట్కి మెడికల్ కాలేజీ పెడతా అన్నాడు వాళ్ళు. జలుబు చేస్తే డాక్టర్ లేరు కాబట్టి అంతే ఉంటుంది. మరి ప్రైవేట్లో మెడికల్ కాలేజీ పెడతాను నా ఫ్రెండ్స్తో కలిపి అని చెప్పాడు కదా నిన్న మొన్న ఆయన. అని అడుగుంటాడు, నాకు జలుబు చేసింది మందు కావాలి, ఏంటంటే మందు షాపు మందు డాక్టర్ లేడండి అని. ఓహో అందుకు డాక్టర్ లేడు కాబట్టి నేను ఎట్టో జగనే కదా మళ్ళీ గెలిచేది, సరే నేను నన్ను ఎమ్మెల్యేగా చేయండి, నా ఫ్రెండ్స్తో కలిపి ఇక్కడ మెడికల్ పెద్ద హాస్పిటల్ కడతానని చెప్తున్నాడు. జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయే మనం పిఠాపురంలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోతాం. ఎవరు నమ్మాలి? భీమవరంలో ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు లేదు స్థలం లేదు. మొన్న వెళ్ళి చెప్తున్నాడు, నాకు ఎవరైనా స్థలం ఇప్పించండి భీమవరంలోని, ఎందుకలా పొడిచి వెళ్ళిపోతా, మళ్ళీ నాకు స్థలం ఏముండి ఆఫీస్ కడతాడా? భీమవరం వాళ్ళని కసక్కని పొడిచేసి వెళ్ళిపోతున్నాడు ఉంటానని మాట చెప్పి. గెలిచినా పోయినా మీకు అండగా ఉంటానని చెప్పారు ఆయన. మొన్న వెళ్ళి ఏం చెప్తాడు, అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళిపోతా భీమవరం నుంచి బిషాణ ఎత్తేస్తా, నాకు ఎవరైనా స్థలం ఇప్పించండి ఆఫీస్ కట్టుకుంటానని చెప్తున్నాడు. అంటే వీళ్ళిద్దరూ తంతు ఎలా ఉంటుంది అనేది అంటే ప్రజలకు చెప్పటం అది ఒకసారి గుర్తు చేయటానికి, నాకన్నా ప్రజలకు తెలుసు అసలు వీళ్ళ తంతులు ఎట్లా ఉంటాయి. అంటే కుర్చీ కోసం ఎన్ని పిల్లి మొగ్గులేస్తుంటారో వీళ్ళు, ఎన్నిసార్లు నాలిక మడత తిప్పుతూ ఉంటారో, చేపకి గాలం వేసినట్టుగా మనుషులకి ఎలా గాలం వేస్తుంటారో వీళ్ళిద్దరూ. ఎంత దిగజారి ప్రవర్తిస్తుంటారో, విలువలు లేకుండా నోటితోనేమో మాటలేమో విలువలు అని మాట్లాడతారు, కానీ ఆచరణలో ఏ రకంగా విలువలు లేకుండా మాట్లాడుతుంటారు. నిజంగా పాపం సరే తప్పో ఒప్పో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని ఆయనకి బలమైనటువంటి ఆకాంక్ష, ఒప్పందమో ఏదో ఒకటి 21 సీట్లు తీసుకున్నాం. 21 సీట్లు ఎవరిని పెట్టాలి? ఎంతమంది నికార్సుగా 2014 నుంచి గ్లాసు జెండా మోస్తున్నటువంటి ఎంతమందికి 21 మందిలో టికెట్లు ఇచ్చారు మీరు? ఎవడాళ్ళు వెళ్ళట 21 వాటా పంచుకున్నటువంటి 21 సీట్లలో ఎవడాళ్ళు? నేనంటే మా వాళ్ళందరికీ కోపం. ఇటు పేరు నాని గారు జగన్ వెనకాల తిరుగుతూ ఉంటాడు, ఊరికే మా వాడిని ఏదో మాట్లాడుతూ ఉంటాడు.
ఇది ఎంత మీకు బాధ వేయట్లేదా? నిజంగా ఎవడొకడు ఇప్పుడు 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. 175 సీట్లలో ఖచ్చితంగా 150 సీట్లు జెండా మోసేవాడికి ఇచ్చాడు కదా. ఎక్కడ ఎవరు వీళ్ళందరూ ఇదో షామ్యానా కంపెనీ లాగా తెలుగుదేశం వాడో ఆడో ఈడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే. నిజంగా అసలు నీ తప్పో ఒప్పో గెలవని బాగుండి అరే మన జెండా మోస్తున్నవాడికి టిక్కెట్లు అయ్యి 21లో 175లో కక్కుర్తిగా 21 తీసుకోవటం ఏంటి? మళ్ళీ ఆ 21లో కూడా అంత తెలుగుదేశం వాళ్ళనే టికెట్లు ఇవ్వటం ఏంటి? దాని బదులు మన వాళ్ళు ఏదో ఒకటి మామూలుగా ఎరగొట్టేసినట్టుగా పాపం హరిరామ్ జోగి గారు చాలా మంది బాధపడుతున్నట్టుగా ఒక 75 సీట్లు తీసుకుని మొత్తం టీడీపీ వాళ్ళు నుంచో పెడితే సరిపోయేది కదా. అంటే మాట ఒకటి, చెప్పే మాట వేరు, ఆచరణ వేరు. ఇవన్నీ కూడా విలువలు లేనటువంటి రాజకీయాలు. వీళ్ళ పొత్తులు కేవలం అధికారం కోసమే వీళ్ళ జెండాలు కలిసి ప్రయాణం తప్పితే ఒక లక్ష్యం కోసం కాదు. వాలంటీర్లని నేను తిట్టినోళ్ళు ఇవాళ కూడా అదే స్టాండ్లో ఉండాలి కదా. ఎందుకు స్టాండ్ మారుస్తున్నారు? ఎందుకు స్టాండ్ మారుస్తున్నారు వాలంటీర్ల మీద? ఎలక్షన్ కమిషన్కి మీరే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలతో మీ నిమ్మగడ్డ రమేష్తో పిటిషన్లు ఇప్పిస్తారు మీరే. ఇవాళ ఎవడి రమేష్ ఎందుకు వచ్చింది ఆర్డరు? వాలంటీర్లు తీసేయటం ఏంటి? పెన్షన్లు ఆపటం ఏంటి? ఇంటికి వెళ్ళాలి కదా. ఓరేళ్ళు ఆశాలు, అసలు మామూలు ఆశాలు కాదు. వాలంటీర్ల వ్యవస్థను ఆపేయమని చెప్పి ఇవాళంట మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరితో ఇంటికి పంపించేయండి. అంటే జనం తిరగబడతారంటే మొత్తం వ్యవస్థ అంతా ఆపేసి ఇంటికి పంపించేయాలి. ఇదే వాలంటీర్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 55 మాసాలు ఇంటింటికి పెన్షన్ ఇచ్చి నువ్వేదో కాలడ్డం పెడితే, నువ్వు కుట్ర చేస్తే, నువ్వు విషం జమ్మితే 2 మాసాలు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా పెన్షన్ ఆపగలిగితే ఏమైనా జగన్ పట్ల ఏమైనా వ్యతిరేకత ఎందుకు వస్తుంది? వాళ్ళకి తెలీదా? జనం అమాయకులా? రేపు బియ్యం ఇవ్వద్దని కూడా మీరు ఇవాళ పిటిషన్ ఇచ్చారు. ఇంటింటికి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా బియ్యం ఇవ్వటానికి ఇల్లేదు, విఆర్ఓతో ఇప్పించండి. ఒక సచివాలయానికి ఒక విఆర్ఓ ఉంటాడు.